హలో హాయ్ బాగున్నారా? ఈరోజు నేను పులిహోర చేస్తున్నాను. నిమ్మకాయ పులిహోర. చాలా రోజులైందన్నమాట నిమ్మకాయ పులిహోర చేసి. 2 నిమ్మకాయలు వేస్తున్నాను అనమాట ఇంత అన్నంలోకి. చాలా టేస్టీగా ఉంటుంది కదా నిమ్మకాయ పులిహోర. ఇప్పుడు నేను బాండీ పెట్టాను. ఇది క్లే పాట్ పెట్టాను అనమాట. మట్టి పాత్రలో చేస్తున్నాను. అదే స్పెషల్ అనమాట. అన్నం వండేసాను. పక్కన ఇలా బాండీలాగా పెట్టేసుకున్నాను. వెడల్పైన పాత్ర. దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. పులిహోరకి ముఖ్యమైనదంటే పోపు దినుసులు ఎక్కువ ఉండాలి. పోపు దినుసులు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందన్నమాట పులిహోర. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, ఇంగువ, మళ్ళా మినప్పప్పు, శనగపప్పు, పల్లీపప్పులు. మెయిన్ పల్లీలు ఎక్కువ ఉంటే దీనికి బాగుంటుందన్నమాట. క్రిస్పీగా పల్లీపప్పులు ఉంటే మనకు తినేటప్పుడు ప్రతి ముద్దకి క్రిస్పీగా పల్లీపప్పు ప్లస్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవంతా స్మెల్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. పసుపు దండిగా వేస్తున్నాను. నెక్స్ట్ ఏమో ఇంగువ 1/2 స్పూన్ దాకా వేయచ్చు అనమాట. పులిహోరకి ఇంగువ చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. మంచిగా ఒక పచ్చిమిర్చి హాఫ్ చేసి తరుక్కున్నాను. అంటే 2 చీలికలు చేసి వేస్తే బాగుంటుంది అనమాట. కారం కూడా తగులుతూ ఉంటుంది, అందుకని బాగుంటుంది. ఇప్పుడు మంచిగా వేయించేసుకుందాం. పల్లీలు వేగాలి, పచ్చిమిర్చి వేగాలి. అంటే పచ్చిమిర్చి మరీ వేగిపోకూడదు అనమాట. కొంచెం ఉడికినట్టు అయితే చాలన్నమాట. అప్పుడు మనకు కారం తగలాలి. తినేటప్పుడు పులుపు, కారం, ఉప్పు అట్లా తెలియాలన్నమాట. అందుకు ఇంగువ 1/2 చెంచా పైన వేసాను అనమాట. మంచిగా మిక్స్ చేసేసుకుందాం. పోపు వేగిన తర్వాత అన్నం వేసేసుకొని అన్నం పైన నేను లెమన్ పిండాను అనమాట. ఎందుకంటే పోపులో లెమన్ పిండితే నాకు చేదు వస్తుందేమో అని అనమాట. ఒకసారి చేదుగా అయింది. అప్పటి నుంచి నేను అలా చేయను. విడిగా ఉప్పులో నిమ్మకాయ పిండి అలా పెట్టుకుంటాను, ఉప్పు వేసిన గిన్నెలో. ఆ తర్వాత మొత్తం కలిపి వేస్తాను అనమాట. అందుకని అన్నంలోనే కలుపుతాను. చూసారా, పోపు బాగా వేగుతోంది. పెద్దగా కరివేపాకు బాగుందన్నమాట ఈసారి. ఎప్పుడు కూడా నేను ఆన్లైన్లో తెప్పించడమే కాబట్టి. చూసారా, అన్నం పొడిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. పొడిగా ఉడికింది. ఇది నేను రైస్ కుక్కర్లో పెట్టాను. స్టీల్ గిన్నె పెట్టి ఉడికించాను అనమాట. ఈ అన్నం అంతా తీసేసి నేను పోపులో కలిపేస్తున్నాను. ఒక 2.5 చెంచా, చిన్న చెంచా కాబట్టి నేను ఉప్పు వేసేసాను. 2.5 చెంచా వేసేసి ఆ తర్వాత ఇప్పుడు లెమన్ పిండేసుకుందాం దీని మీద. చిన్నగా ఉన్నాయి, అందుకని 4 లెమన్స్ తీసుకున్నాను ఈ మాత్రం రైస్కి. చాలా టేస్టీగా ఉంటుంది. పండగలప్పుడు నైవేద్యాలు పెట్టేటప్పుడు అట్లాంటప్పుడే కాకుండా ఇంట్లో ఏమీ లేనప్పుడు మనకు లెమన్స్ అంటే ఎండాకాలం ఇంట్లో నిమ్మకాయ నీళ్ళైనా తాగొచ్చని అలా పెట్టుకుంటాం కదా. ఇది ఉంది కాబట్టి కూరలు ఏం లేనప్పుడు ఇలా చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఇష్టంగా తింటాం అన్నమాట. పులిహోర అంటే చప్పగా మనం ఎంతసేపు పొళ్ళన్నం, పచ్చడన్నం అట్లా కాకుండా ఇట్లా కూడా వెరైటీగా నిమ్మకాయ పులిహోర, కొంచెం అన్నం, పెరుగన్నం ఇట్లా చేసేసుకుంటే ఎండాకాలం ఈజీగా అనిపిస్తుంది. పొయ్యి దగ్గర అంటే గ్యాస్ దగ్గర వంటగదిలో మనం అంతంతసేపు ఉండక్కర్లేనమాట. కొంచెం అన్నం, పెరుగన్నం కలిపాను, కొంచెం పులిహోర చేసేసాను అనమాట.
ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం. ఎప్పుడు కూడా మనం వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఇలా మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ పోపు వేరే దాంట్లో, డిష్ వేరే అట్లా పెట్టుకోకుండా నేను ఒకటేగా బాండి పెద్దదే పెట్టేసుకొని ఇలాగే పోపు వేసేసి మంచిగా కలిపేస్తానమాట. చూసారా, మంచిగా మిక్స్ చేసేస్తాను. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. నిమ్మకాయ పులిహోర, ఎంతో టేస్టీకరమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈజీగా అందరూ చేసుకునే ఐటెం అన్నమాట. ఏ టైంలో అయినా, పండుగలప్పుడు, పబ్బాలప్పుడు, ఏమి కూరలు ఇంట్లో లేనప్పుడు, ఎలాంటప్పుడైనా చేసుకొని తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఓకే అండి.